హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో 2025 ప్రిలిమ్స్లో మన జాగ్రఫీ క్లాసెస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో మనకి అతీక్ సార్ చెప్తారు. సో మన స్టూడెంట్స్కి జాగ్రఫీ టీచ్ చేసింది అబ్దుల్ అతీక్ సార్ అండి. సార్ 6 యూపీఎస్సి మెయిన్స్ రాశారు, 2 యూపీఎస్సి ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో ఒకటే చెప్తాను ఏంటంటే, ఈ వీడియోలో మనం ఏంటంటే ఏది ఫేక్గా చూపించుకునే అలవాటు లేదండి. అంటే ఏదో చిన్న కొంతమంది ఉంటారు అకాడమీస్లో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో చిన్న వర్డ్ వచ్చినా కానీ ఆ క్వశ్చన్ క్లెయిమ్ చేసుకుంటారు. ఓకేనా? బట్ అలా కాకుండా డైరెక్ట్గా మన క్లాసెస్ పీడిఎఫ్ ఆల్రెడీ మీకు చూపిస్తారు. చూపించి అవే మన క్లాసెస్ స్టూడెంట్స్ అందరికి కూడా ఇస్తారు. అది ఈవెన్ బయట కూడా సర్క్యులేట్ అవుతూనే ఉంది మన స్టూడెంట్స్ మధ్యలో. సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో జెన్యున్గా చెప్తారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 13 to 14 క్వశ్చన్స్ యూపీఎస్సీలో అడగడం జరిగింది. దాంట్లో ఆ పైన 3 to 4 క్వశ్చన్స్ ఆర్ రియలీ టఫ్. అది ఎవరికైనా ఏ అకాడమీలో కోచింగ్ తీసుకున్నా కానీ ఆ 3 to 4 క్వశ్చన్స్ అనేవి చాలా టఫ్గా వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సంథింగ్ ఏ లేక్ మీదుగా పాస్ అవుతున్నాయి అని చెప్పేసి ఆఫ్రికాలో అలా అడిగారు. అలాంటివంటే ఎవరికి తెలియదండి, అది చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్, మన క్లాసెస్ విన్నాక మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చెప్తారు. చూడండి క్లియర్గా మనకి అవుట్ ఆఫ్ దోస్ 13 to 14 మనం ఒక 3 to 4 క్వశ్చన్స్ టఫ్ తీసేసిన యూ కెన్ ఈజీలీ ఆన్సర్ 7 to 8 క్వశ్చన్స్. దాంతో పాటుగా మీరు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకున్నట్లయితే, మన కాన్సెప్ట్స్ విని కరెంట్ అఫైర్స్ మీరు సెల్ఫ్గా అప్డేట్ చేసుకున్నట్లయితే యూ కెన్ ఆన్సర్ దోస్ 10 క్వశ్చన్స్. సో విత్ ప్రూఫ్స్ ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసేయండి. రైట్? హాయ్ అండి. 2025 ప్రిలిమ్స్ జాగ్రఫీ అరౌండ్ 10 to 13 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎంతవరకు మన క్లాస్ డిస్కషన్స్ హెల్ప్ అయ్యాయి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో దిస్ సెషన్ ఈజ్ మెంట్ టు కన్వే ద సేమ్ థింగ్. సో నేను జాగ్రఫీ క్లాసెస్ తీసుకుంటాను విఐపిఐఎస్ అకాడమీలో. సో లెట్స్ డిస్కస్ హౌ ద క్లాసెస్ వర్, హౌ మచ్ క్లాసెస్ వర్ హెల్ప్ఫుల్ ఆర్ హౌ ఇట్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్ అన్నది మనం డిస్కస్ చేసుకుందాం ఈ సెషన్లో. సో అరౌండ్ లైక్ ఐ సెడ్ 10 to 13 క్వశ్చన్స్ మనకి వచ్చాయండి జాగ్రఫీలో. సో దాన్ని 1 by 1 మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్. రిసోర్సెస్ గురించి వచ్చిందండి. బాట్స్వానా డైమండ్, చిలీ లిథియం, ఇండోనేషియా నికల్. సో దీంట్లో కరెక్ట్లీ మ్యాచింగ్ పేర్స్ ఏది అని చెప్పి వచ్చిందండి. సో దాంట్లో ఇప్పుడు వైల్ డిస్కసింగ్ ద ఆఫ్రికా, ఎవ్రీ కాంటినెంట్ని నేను డిస్కస్ చేశాను, మేజర్ ఇంపార్టెంట్ లొకేషన్స్ అని. సో కాంటినెంట్ ఆఫ్రికా డిస్కస్ చేసేటప్పుడు దాంట్లో మేజర్ రివర్స్ని నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో మేజర్ రిసోర్స్ రీజన్స్ని కూడా నేను డిస్కస్ చేశాను. సో లింపోపో రివర్ గురించి చెప్పేటప్పుడు ఈ ఏరియాలో బాట్స్వానా ప్రావిన్స్ ఉంటుంది అండ్ అక్కడ గోల్డ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ వాజ్ అ పార్ట్ దట్ వాజ్ మెన్షన్డ్. అలాగే నెక్స్ట్ దాంట్లో వచ్చేసి చిలీ లిథియం. ఓకే, సో ఇది జాగ్రఫీలో మనం రిసోర్సెస్ యూనిట్ని డిస్కస్ చేసుకుంటాను. ఇదే మెటీరియల్ బయట కూడా సర్క్యులేట్ అవుతుంది. సో మీరు చూసిన దాంట్లో కూడా ఉంటుంది. సో దాంట్లో లిథియం రిజర్వ్స్ గురించి చదివేటప్పుడు చిలీ అప్రాక్సిమేట్లీ 52% ఆఫ్ ద వరల్డ్ రిజర్వ్స్ ఉంటాయని చెప్పి నేను డిస్కస్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ ద క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నికల్ గురించి అడిగాడు. నికల్ నేను ఇండియాలో ఒరిస్సాలో అయితే మనకు ఉంటుందని చెప్పి నేను ఇచ్చాను, కానీ నేను ఇక్కడ వరల్డ్లో ఉంటుందని ఇవ్వలేదు నేను. ఓకే, ఇండోనేషియాలో ఉంటుందని ఇవ్వలేదు. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 స్టేట్మెంట్స్ యూ కెన్ బి ఏబుల్ టు ఎలిమినేట్. ఓకే, బట్ హవెవర్ బేస్డ్ ఆన్ అవర్ డిస్కషన్ జనరలీ ఐరన్, నికల్ ఇవి ఇన్ జనరల్ ఎక్కడ ఎలా ఉంటే, ఎక్కడ అయితే మనకి ఐరన్ అవైలబిలిటీ బాగుంటుందో అక్కడే మనకి నికల్ కూడా బాగా ఉంటుందని చెప్పి నేను డిస్కస్ చేయడం జరిగింది. సో అప్లైడ్ నాలెడ్జ్ యూస్ చేసుకొని యూ షుడ్ బి ఏబుల్ టు ఎలిమినేట్ దిస్ స్టేట్మెంట్. ఓకే, సారీ, అరైవ్ ఎట్ దిస్ స్టేట్మెంట్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆల్. ఓకే, సో ఈ 2 స్టేట్మెంట్స్ మీరు చూస్తే డైరెక్ట్లీ దేవర్ మెన్షన్డ్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఒకటి మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చన్లో మనకి వెళ్తున్నాము. సో దీంట్లో మీరు చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ యాండీస్ పాసెస్ త్రూ విచ్ ఆఫ్ దీస్ థింగ్స్. సో సౌత్ అమెరికా కాంటినెంట్ని డిస్కస్ చేసేటప్పుడు ఇనీషియల్ ఫస్ట్ పేజ్లోనే యాండీస్తో స్టార్ట్ చేశాను. యాండీస్తో స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ట్రావర్సెస్ టు 7 కంట్రీస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సేమ్ థింగ్ వాళ్ళు డైరెక్ట్గా దాన్ని మనకి క్వశ్చన్ రూపంలో అడిగారు. సో అది కనుక ప్రాపర్లీ చదివి ఉంటే దిస్ క్వశ్చన్ షుడ్ బి ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఈక్వేటర్ ఈ లేక్స్ నుంచి పాస్ అవుతుందా అని చెప్పి అడిగారు. నేను ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కంట్రీస్ ఏ కంట్రీస్ నుంచి పాస్ అవుతాయో ఒకసారి చూసుకోండి అన్నాను, బట్ ఏ లేక్స్ నుంచి అయితే నేను చెప్పలేదు. సో దిస్ క్వశ్చన్ ఐ విల్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై థింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ బి టేకింగ్ అప్ వన్ మోర్ క్వశ్చన్ విచ్ ఇస్ థింగ్. ఓకే, సో ఇక్కడ లెట్ మీ టేక్ యూ టు వన్ క్వశ్చన్. యా, so consider the following statements. Without the atmosphere, temperature would be well below freezing point.
everywhere on the Earth's surface. Heat absorbed and trapped by the atmosphere maintains over the planet's average temperature. So బేసిక్గా జాగ్రఫీలో క్లైమటాలజీ తీసుకునేటప్పుడు సో దిస్ వాజ్ ఎవ్రీ టైమ్ డిస్కస్డ్. సో క్లైమటాలజీలో నేను డిస్కషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ గురించి మాట్లాడేటప్పుడు సో దట్ పాయింట్ వాజ్ ఆల్వేస్ డిస్కస్డ్. ఓకే, సో ఇక్కడికి నేను మీకు తీసుకెళ్తే సో ఇక్కడ మీరు చూస్తే సో కంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ దాని గురించి, ఆ తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ మాట్లాడేటప్పుడు దిస్ వాజ్ ద మెటీరియల్ ఓకే విచ్ ఐ ప్రొవైడ్ ఇన్ ద క్లాస్. ఓకే, సో దీంట్లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ మాట్లాడేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్రొవైడ్స్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఇస్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఆ తర్వాత క్లైమేట్ రెగ్యులేషన్, ద అట్మాస్ఫియర్ హెల్ప్స్ మెయింటైన్ ఏ సూటబుల్ టెంపరేచర్ ఫర్ లైఫ్ బై ట్రాపింగ్ ద హీట్ త్రూ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓకే, సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్ దట్ దే వర్ టెస్టింగ్ ఇట్. ఓకే, సో ద కార్బన్ డైఆక్సైడ్ గురించి మాట్లాడేటప్పుడు సో గ్రీన్ హౌస్ గ్యాస్ గురించి నేను మాట్లాడడం జరిగింది. సో దిస్ వాజ్ ద పాయింట్ ఐ యూస్ టు ఎలాబరేట్, ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్. సేమ్ కాన్సెప్ట్ని ఇక్కడ దే హ్యావ్ ఆస్క్డ్ ఒక అట్మాస్ఫియర్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ గుడ్ ఎట్ అబ్జార్బింగ్ ద ట్రాపింగ్ ద heat radiation. Without the atmosphere, temperature would be below freezing point everywhere. సో ఈ క్వశ్చన్ని పీవైక్యూలో కూడా దీనికి సిమిలర్గా అడుగున్నారు. సో పీవైక్యూ ఫార్మాట్ డిస్కస్ చేసేటప్పుడు కూడా ఈ క్వశ్చన్ని డిస్కస్ చేయడం అన్నది జరిగింది. లెట్ మీ షో యూ ద పీవైక్యూ ఎక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందో. చూడండి, ద ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎయిర్ ఈస్ స్లోలీ రైజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ బికాస్ ఇట్ అబ్జార్బ్స్. This was a PYQ, infrared part of the solar radiation. So basically, this is a greenhouse gas trapping the one particular specific solar radiation. So ఈ కాన్సెప్ట్ని నేను గ్రీన్ హౌస్ గ్యాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని అప్లికేషనే అది అడిగారు. సో దట్ వాజ్ ఆల్సో అగైన్ డైరెక్ట్ క్వశ్చన్. మీ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఈజీ టు క్వశ్చన్ ఆఫ్ ద ఎంటైర్ జాగ్రఫీ. ఓకే, సో దాన్ని మళ్ళీ మనం చూద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఓషనోగ్రఫీ ఐసోథర్మ్స్ టాపిక్లో. ఓకే, సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఐసోథర్మ్స్. ఓకే, ఎస్. సో ఐసోథర్మ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు సో ద క్వశ్చన్ హియర్ దే వర్ ఆస్కింగ్ ఇస్ in January, in the northern hemisphere, the isotherms bend towards the equator while crossing the landmass and polewards while crossing the oceans. Okay, so isotherms. సో ఐసోథర్మ్ గురించి ప్రాపర్లీ నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్ అనవసరంగా నేను డెప్త్లోకి వెళ్తున్నాను అని చెప్పి అనుకుంటారు. ఎన్సీఆర్టీలో ఇది ఉంది, ఎప్పుడైనా అడుగుతాడని చెప్పి కూడా నేను లాస్ట్ టైం నేను చెప్పేటప్పుడు చెప్పాను. సో ఐసోథర్మ్స్ గురించి నేను మాట్లాడడం జరిగింది. ఇది నా గొప్పతనం ఏం లేదు, డైరెక్ట్గా మనకి ఎన్సీఆర్టీలో ఇదే ఉందన్నమాట. Isotherms bend towards the poles over the oceans and towards the equator over the land hemisphere. అది ఎందుకు అన్నది కూడా కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో సేమ్ థింగ్ వాళ్ళు మనకి స్టేట్మెంట్స్లో ఇచ్చారు. ఓకే, దిస్ వాజ్ ద స్టేట్మెంట్. అండ్ స్టేట్మెంట్ ఇన్ ద January, ఎయిర్ ఓవర్ ద ఓషన్స్ ఈజ్ వార్మర్ దాన్ ద ఓవర్ ద ల్యాండ్ మాసెస్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. సో వై అన్న స్టేట్మెంట్ 2లో వాళ్ళు ఇచ్చారు. బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్స్ ద స్టేట్మెంట్ 1. సో మీరు చూస్తుంటే directly this question can again be easily solved from our direct material, right? Next cons, ఇప్పుడు ఇక్కడ టైం జోన్స్లోంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి నా జాగ్రఫీలో. ఫస్ట్ మాడ్యూల్ ఓకే నేను చాలా ఎలాబొరేట్గా తీసుకొని మాడ్యూల్ 1ని నేను చాలా ఎలాబొరేట్గా డిస్కస్ చేస్తాను. దాంట్లో స్టార్ సైకిల్, సోలార్ సిస్టమ్, స్ట్రక్చర్ ఆఫ్ ద సన్, షేప్ ఆఫ్ ద ఎర్త్, ఇలా చాలా కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తే ఈ షేప్ ఆఫ్ ద ఎర్త్ డిస్కస్ చేసేటప్పుడు ఐ విల్ బి డిస్కసింగ్ రివల్యూషన్ అంటే ఏంటి, సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే ఏంటి, లాటిట్యూడ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఐ డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ అండ్ ద టైమ్ జోన్స్. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ని మీరు చూస్తుంటే సో హియర్ యూ హ్యావ్ దిస్ అలాస్కా రీజన్ అండ్ హియర్ యూ హ్యావ్ దిస్ యువర్ సైబీరియన్ రీజన్. సో కాన్సెప్ట్ని నేను క్లియర్గా ఎలా మనము టైం అన్నది ఇటు నుంచి ఇటు వెళ్తే ఎలా ఉంటుంది, ఇటు నుంచి ఇటు వెళ్తే టైం ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం కాన్సెప్ట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లాస్లో. ద సేమ్ థింగ్ దే హ్యావ్ ఆస్క్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మాట్. సో సైబీరియాలో ఉన్న పర్సన్కి అలాస్కాలో ఉన్న పర్సన్కి టైం డిఫరెన్స్ ఏంటి, ఇది ఇలాగే ఉంటుందా టైం అని చెప్పి వాళ్ళు టైం బేస్డ్ క్వశ్చన్ కాన్సెప్ట్నే వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవరైతే క్లాస్కి అటెండ్ అయ్యి ప్రాపర్లీ ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకొని ఉంటారో వాళ్ళకి ఈ క్వశ్చన్ అన్నది చాలా ఈజీ. సో లాంగిట్యూడ్స్ అన్నవి టైంని కూడా డిసైడ్ చేస్తుంది. ద బ్రాడర్ ద ఎక్స్పాన్షన్ ఇన్ ద లాంగిట్యూడ్ వైజ్ బ్రాడర్ టైమ్ జోన్స్ ఉంటాయని కూడా డిస్కస్ చేయడం జరిగింది. మన ఇండియాలో ఓన్లీ సింగిల్ టైం జోన్ ఉంటుంది, వేరే కంట్రీస్కి చాలా టైం జోన్స్ ఉంటాయని చెప్పాను నేను. బట్ ఏ కంట్రీకి ఏ టైం జోన్ ఉంటుంది అన్నది
నేను చెప్పలేదు. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చూస్తే నెక్స్ట్ వాడు ఈ క్వశ్చన్ దిస్ ఇస్ డైరెక్ట్లీ ఫ్రమ్ అవర్ కాన్సెప్ట్స్. అండ్ ఇప్పుడు దిస్ ఈస్ ద అగైన్ అప్లైడ్ కాన్సెప్ట్. ఎన్ని టైమ్ జోన్స్ ఉంటాయి ఈ కంట్రీస్లో అన్నాడు. ఇప్పుడు బేసికలీ యూకేకి మనం చూసినా, డెన్మార్క్ చూసినా వాళ్ళకి చాలా కాలనీస్ ఉంటాయి. సో చాలా చోట్ల ఉంటాయి కాబట్టి కాలనీస్. సో దే హ్యావ్ ద మోర్ టైమ్ జోన్స్. సో మనం దాన్ని కాన్సెప్ట్స్ మనం అప్లై చేసి దీని నుంచి తీసుకోవాలి. సో మనం ఏదైతే సబ్జెక్ట్ని మనం స్టడీ చేసామో ఆ కాన్సెప్ట్స్ని ఎంతవరకు అప్లై చేసి మీరు మీ జనరల్ నాలెడ్జ్ని అప్లై చేసి కాన్సెప్ట్స్ని అప్లై చేసి ఆన్సర్కి అరైవ్ అవుతారన్నది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తే మీరు న్యూజిలాండ్ చిన్న ఐలాండ్, ఓకే, బ్రాజిల్ కూడా మీకు అంత పెద్దది కాదు. ఇలా లాంగిట్యూడ్స్ వైజ్ విడ్త్ ఎక్కువగా ఉంటే దెన్ యూ విల్ హ్యావ్ మోర్ టైమ్ జోన్స్. సో దాని బేసిస్ మీద ఐ విల్ అప్లై మై నాలెడ్జ్ అండ్ ఎలిమినేట్ దీస్ 2 కంట్రీస్ అండ్ ఐ విల్ అరైవ్ ఎట్ ద ఆన్సర్. ఓకే, బట్ స్టిల్ ఇందులో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు యూకేని యాజ్ ఏ ఐలాండ్ తీసుకుంటే మీకు ఒక టైమ్ జోనే వస్తుంది. యూకే వాళ్ళ కాలనీస్ని కూడా కన్సిడర్ చేస్తే దెన్ యూ విల్ హ్యావ్ 7 టైమ్ జోన్స్, రైట్? సో అగైన్ దిస్ వాస్ ద క్వశ్చన్ డిస్కస్డ్ ఇన్ అవర్ కాన్సెప్ట్స్, right? So then I'm going towards another question. So ఇప్పుడు there is a question that I wanted to discuss. యా, సో ఇప్పుడు చూస్తే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అన్నది జాగ్రఫీలో ద మోస్ట్ బేసిక్ కాన్సెప్ట్. సో అగైన్ దిస్ వాజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ అవర్ డిస్కషన్. సో మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి జియోమార్ఫాలజీలో ఎన్ని టాపిక్స్ నేను డీటెయిల్గా డిస్కషన్ చేశాను. ఓకే, సో ఆల్ దిస్ డిస్కషన్స్ వర్ వెరీ డీటెయిల్డ్లీ టేకెన్. దెన్ సో ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని మనం కనుక ఇక్కడికి వెళ్తే సీ హియర్. సో గోండ్వానా ల్యాండ్ ఏంటి, పాంజియా ఏంటి, పాంజియా పాంతలసా ఉంటుంది, అంగారా ల్యాండ్ నార్దర్న్ పార్ట్ని, అండ్ దెన్ సదరన్ పార్ట్ని గోండ్వానా అంటామని చెప్పి, ఈ గోండ్వానా అన్నది ఇలా ఈ డిఫరెంట్ టెరిటరీస్లో డివైడ్ అయ్యి ఉంటాయని చెప్పి ఇక్కడ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవ్వడం అన్నది జరిగింది. సో ద కాన్సెప్ట్ వాజ్ బేస్డ్ ఆన్ ద సేమ్ థింగ్. సో గోండ్వానా నుంచి మనకి ఈ ఏవైతే టెరిటరీస్లో డివైడ్ అయిందో సో దాంట్లో నుంచి క్వశ్చన్ అడిగారు అనమాట. సో గోండ్వానా ఇన్ ద సౌత్, మీరు ఇక్కడ క్వశ్చన్ చూస్తుంటే సో the Gondwana sediments have its counterpart in the 6 different land masses. The same thing as we have mentioned it in the diagram. South America, North America, Africa and Arabia, India, Antarctica, Australia. So and this part Madagascar. So India కాకుండా ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా మీకు ఎవిడెన్సెస్ ఉంటాయి. దట్స్ వాట్ ద క్వశ్చన్ ఈస్. అండ్ అట్ ద సేమ్ టైం ఎవిడెన్సెస్ అని చెప్పి మనం సపరేట్గా దీనికి ఖచ్చితంగా ఇప్పుడు కూడా మనం ఎవిడెన్సెస్ చూస్తాం. ఎవిడెన్సెస్ చూస్తే మీకు ఏవైతే జియాలజీ రాక్స్ ఉంటాయో ఇక్కడే నేను చెప్పడం జరిగింది. సో మనకి ఏవైతే మీ మౌంటైన్స్ కానీ ఈ రాక్స్ కానీ ఉంటాయో సౌత్ అమెరికాలో ఇక్కడ చూడండి, ఈ సౌత్ అమెరికాలో, ఆఫ్రికాలో, ఇండియాలో సిమిలారిటీస్ ఉంటాయి అని చెప్పి డిస్కస్ చేయడం అన్నది జరిగింది. చూడండి, అలాగే నార్త్ అమెరికాలో కూడా సిమిలారిటీస్ ఉంటాయి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది అనమాట. అట్లాంటిక్ కోస్ట్ అక్రాస్గా సిమిలారిటీస్ ఉంటాయి. సో మీకు ఇక్కడ చూస్తే ఇగ్నియస్ రాక్స్ ఫౌండ్ ఇన్ ద బ్రెజిల్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద ఆఫ్రికా. సో ఇవన్నీ ఇలా డిస్కస్ చేయడం జరిగింది. సో దాన్నే వాళ్ళు అడిగారు అనమాట. సో దాన్ని వాళ్ళు ఎలా అడిగారు, దాన్ని వాళ్ళు they have asked in this format. Gold deposits of the Ghana are derived from the Brazil plateau when 2 continents were lay side by side. Again, easy thing. Same thing, ancient rocks of the Brazil coast matches with the Western Africa. So again, this was very directly from our discussion. Now, question, consider the following statements. The amount of dust particles in the atmosphere is more in the subtropical and the temperate areas than in the equator and the polar regions. ఆ తర్వాత subtropical and the temperate areas have the less dry winds. సో మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇది అప్లైడ్ కాన్సెప్ట్ అనమాట. ఈ అప్లైడ్ కాన్సెప్ట్స్ నుంచి మనకి క్వశ్చన్ ఎలా వచ్చింది అంటే, సో లెట్ మీ వన్ షో యూ. సో ఇక్కడ మనకి క్లైమేటాలజీలో ఇన్వర్షన్ ఆఫ్ ద టెంపరేచర్ ఉంది అండ్ దెన్ ప్రెషర్ బెల్ట్స్ ఉంది. సో ఈ ప్రెషర్ బెల్ట్స్, హ్యూమిడిటీ, కండెన్సేషన్ ఇవన్నీ నేను డిస్కస్ చేసేటప్పుడు డయాగ్రామ్లో ఐ హావ్ ఆల్వేస్ డిస్కస్డ్. సో ఈక్వేటర్ ఏరియాస్లో మనకి రెయిన్ ఫాల్స్ ఉంటాయి, విండ్స్ ఉంటాయి, అండ్ మనం ఇక్కడ ఈ 30 degrees ఏరియాలో చాలా డ్రై కండిషన్స్ ఉంటాయి, డ్రై విండ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ మధ్యలో మళ్ళీ అగైన్ 60-65 degrees ఏరియాస్లో ఇక్కడ మనకి అగైన్ సైక్లోనిక్ కండిషన్స్ ఉంటాయి. సో దీస్ పార్ట్స్ వర్
డిస్కస్డ్ యాజ్ అ కాన్సెప్ట్. సేమ్ ఎగ్జాక్ట్ లైన్ని మనం తీసి చూపించలేము, కానీ దిస్ వాజ్ ఆల్రెడీ ద పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. దాన్ని అప్లై చేసి యూపీఎస్సీ క్వశ్చన్ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేసి అడగడం జరిగింది. సో దో డైరెక్ట్లీ లైన్ టు లైన్ నేను క్వశ్చన్లో వచ్చిందా అంటే లేదంటాను. బట్ ఎస్, ఈ కాన్సెప్ట్ని డిస్కస్ చేసామా మనం క్లాస్లో అంటే డెఫినెట్లీ దిస్ వాజ్ డిస్కస్డ్. Amount of dust particles in the atmosphere is more in the subtropical in the temperate areas than in the equator and the polar regions. ఎప్పుడైతే లో ప్రెషర్ కండిషన్స్ ఉంటాయో, రెయిన్ఫాల్ కండిషన్స్ ఉంటాయో, విండ్ అన్నది సర్క్యులేషన్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ లో ప్రెషర్ కండిషన్స్ కాకుండా హై ప్రెషర్ కండిషన్స్ ఉంటాయో అప్పుడు మనకి డస్ట్ పార్టికల్స్ సెటిల్ అయిపోతాయి. అండ్ సమ్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ ఏరియాస్ హ్యావ్ డ్రై విండ్స్, కాబట్టి దీస్ ఆర్ ద మోస్ట్ డస్ట్ ఏరియా అన్నది మనం కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ అగైన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద క్వశ్చన్, ఫ్రమ్ అవర్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో వాటర్ ఆన్ ద రాక్స్, chalk is known for very permeable rocks, whereas clay is known as quite an impermeable or least permeable rocks. ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చి clay is not all the porous. ఈ క్వశ్చన్ని నేను క్లెయిమ్ చేయను. ఓకే, సో ఐ హ్యావ్ టేకెన్ అప్ ద రాక్ సిస్టమ్స్, బట్ స్పెసిఫిక్గా నేను చాక్ అండ్ క్లే గురించి నేను అంత డీటెయిల్గా డిస్కస్ చేయలేదు. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ క్వశ్చన్. లెట్ మీ షో యూ. మనం జియోమార్ఫాలజీలో రాక్ సిస్టమ్స్ని, ఇనీషియల్గా రాక్ సిస్టమ్స్ని వీ హ్యావ్ డిస్కస్డ్, కానీ స్పెసిఫిక్గా నేను అక్కడికి వెళ్ళి ప్రాపర్టీస్ని నేను డిస్కస్ చేయలేదు ఈచ్ అండ్ ఎవ్రీ రాక్ సిస్టమ్స్. సో నేను ఇక్కడ చూస్తే చాక్ గురించి, లైమ్ స్టోన్, ఆల్ దీస్ ఆర్ ద సెడిమెంటరీ రాక్ సిస్టమ్స్ అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇండివిజువల్గా రాక్ యొక్క ప్రాపర్టీస్ని నేను డిస్కస్ చేయలేదు. ఓకే, సో ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద రాక్, సిగ్నిఫికెన్స్ ఏంటి, పీవైక్యూని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద రాక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. బట్ దే హ్యావ్ గాన్ ఇన్ టు వెరీ డీటెయిల్ అండ్ దే హ్యావ్ ఆస్క్డ్ మచ్ మోర్ డీటెయిల్ థింగ్ దట్ ఐ హ్యావ్ నాట్ డిస్కస్. సో ఐ డోంట్ క్లెయిమ్ దట్ క్వశ్చన్. ఓకే, నౌ ఇంకో కాన్సెప్ట్ని నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఇది మీరు డిస్కస్ చేసేటప్పుడు విత్ రిఫరెన్స్ టు ద ప్లానెట్ ఎర్త్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రెయిన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మోర్ ఆక్సిజన్ దాన్ దట్ ప్రొడ్యూస్డ్ బై ద ఓషన్స్. Marine phytoplankton and photosynthetic bacteria produce about 50% of the world's oxygen. Well oxygenated surface water contains several folds higher oxygen than in the atmospheric air. సో ఇప్పుడు ఇక్కడ మీరు నా క్వశ్చన్లో చూస్తే, సో ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ఎవాల్వ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ డిస్కస్ చేసే టైంలో, సో ఇఫ్ యూ సీ హియర్ అట్మాస్ఫియర్లో ఆరిజిన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ మాట్లాడేటప్పుడు ప్రైమరీ అట్మాస్ఫియర్ ఉంది, దెన్ సెకండరీ అట్మాస్ఫియర్ మాట్లాడేటప్పుడు వల్కనోస్ ద్వారా లాట్ ఆఫ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ గ్యాసెస్ రిలీజ్ అయ్యేటప్పుడు క్లౌడ్స్ ఫామ్ అయ్యి, కండెన్సేషన్ ఫామ్ అయ్యి ఓషన్స్లోకి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది. సో మచ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఓషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఓషన్లో మనకి ఫైటో ప్లాంక్టన్స్ ఫామ్ అవుతాయి, సైనో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఫోటోసింథసిస్ జరిగి ఓషన్స్లో నుంచి మనకి ఆక్సిజన్ రిలీజ్ అయ్యి లైఫ్ ఫామ్ అవుతుంది అని చెప్పాను. సో ఈ ప్రాసెస్ డిస్కస్ చేసేటప్పుడు ఐ హ్యావ్ క్లియర్లీ సెడ్ ఓషన్స్ ఆర్ ద రిజర్వాయర్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ రిజర్వాయర్స్, కాబట్టి అక్కడ ఫైటో ప్లాంక్టన్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ అక్కడ నుంచి మనకు ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో మ్యాక్సిమం ఓషన్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఓషన్లో ఉంటుంది, అండ్ దాని ద్వారానే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది అన్నాడు. దాన్నే యూపీఎస్సీ వాడు ఓకే డిఫరెంట్ ఫార్మాట్లో అడిగాడు. ఓకే, డిఫరెంట్ ఫార్మాట్లో ఏం అడిగాడు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటే ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ప్లాంట్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో సో దెన్ దట్ లీడ్స్ టు ద ఓషన్స్, ఫోటోసింథసిస్. దాన్నే దే హ్యావ్ ఆస్క్డ్ ఇన్ దట్ ఫార్మాట్. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ వల్ల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, కాబట్టి ఓషన్స్ ఆర్ ద మ్యాక్సిమం ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయని చెప్పి అడిగాడు. సో దిస్ ఇస్ ద అప్లైడ్ కాన్సెప్ట్. ఎస్, మనం కాన్సెప్ట్ని మనం అలా చదువుకొని ఉంటే, దాన్ని మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఉంటే, దెన్ యూ విల్ బి ఏబుల్ టు మేక్ ష్యూర్ దట్ రెయిన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మోర్ ఆక్సిజన్ కాదు, తప్పు. ఓషన్స్లో ఉండే ఆక్సిజన్ చాలా ఎక్కువ. మెరైన్ ఫైటోప్లాంక్టన్స్ అండ్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ వరల్డ్స్ ఆక్సిజన్, మెజారిటీ ఆఫ్ ద ఆక్సిజన్, అండ్ వెల్ ఆక్సిజనేటెడ్ సర్ఫేస్ వాటర్ కంటైన్స్ సెవరల్ ఫోల్డ్స్ హయ్యర్ ఆక్సిజన్ కాదు. ఎందుకంటే మనం ఇది కూడా మళ్ళీ డిస్కస్ చేసాము, అట్మాస్ఫియర్లో 28% ఆఫ్ ద ఆక్సిజన్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ హ్యూజ్. ఓకే, సో అది మనము ఇక్కడ నేను మీకు డయాగ్రామ్తో పాటు ఇచ్చాను నేను. సో అట్మాస్ఫియర్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద ఆక్సిజన్ ఉంటుంది 20%. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఓషన్ ఈజ్ నాట్ దట్ హ్యూజ్. ఓకే, సో అగైన్ యూపీఎస్సీ ఈ స్టేట్మెంట్లో మీకు అప్లైడ్ కాన్సెప్ట్ని అడిగింది. సో దిస్ వే ద క్వశ్చన్ వాజ్ అప్లైడ్ యాజ్ వెల్ యాజ్ పార్షియల్లీ ఫ్రమ్ అవర్ నోట్స్. సో బోత్ ద థింగ్స్. సో డెఫినెట్లీ మరి మీ నోట్స్లో నుంచి, మీ కాన్సెప్ట్స్ నుంచి వచ్చిందా అంటే క్లెయిమ్ చేస్తారా అంటే ఎస్, ఐ కెన్ సే కాన్సెప్ట్స్ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి. సో ఎస్,
ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ క్లాస్ ప్రాపర్లీ కాన్సెప్ట్స్ విన్న వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు దెన్ డెఫినెట్లీ దాన్ని సాల్వ్ చేసి ఉంటారు. సో డెఫినెట్లీ ఐ కెన్ క్లెయిమ్ ఎస్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్ అని. ఇందాక నేను మీకు చెప్పాను, సో నేను ఎర్త్ రొటేషన్, సోలార్ ఫ్లేర్స్ గురించి మాట్లాడతానని. సో నేను మన ఇండియా యొక్క మిషన్ కూడా మాట్లాడాను, నేను సన్ని స్టడీ చేయడానికి వెళ్తున్నారని చెప్పి, ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అన్నవి మనకి సన్ నుంచి వస్తాయని చెప్పి దిస్ వాజ్ అ డిస్కషన్. ఓకే, లెట్ మీ షో యూ స్ట్రక్చర్ ఆఫ్ ద సన్. సో స్ట్రక్చర్ ఆఫ్ ద సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేర్ కొరోనల్ మాస్ ఎజెక్షన్, క్రోమోస్పియర్, సో ఈ సోలార్ ఫ్లేర్స్ ఏంటి, కొరోనల్ మాస్ ఎజెక్షన్ ఏంటి, మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. సో దాని బేసిస్ మీద యూపీఎస్సీ is asking question. Scientific studies suggest that shifting taking place in the earth's rotation and the axis. సోలార్ ఫ్లేర్స్ అన్నవి ఇవి బంబార్డ్ చేసినప్పుడు మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాన్ని ఆపుతుంది, అండ్ దీనివల్ల చేంజెస్ ఇన్ రేడియేషన్స్, మన కమ్యూనికేషన్ లైన్స్ డ్యామేజ్ అవుతాయి, కానీ దీనివల్ల రొటేషన్ వల్ల, యాక్సిస్ చేంజెస్ వల్ల ఏం అవ్వవు అని చెప్పి నేను డిస్కస్ చేశాను. మన ఎర్త్ యొక్క రొటేషన్ అదంతా దట్ ఈస్ ప్రైమర్లీ డ్రివెన్ బై ద ఓకే వెయిట్, ఇవన్నీ చేంజ్ చేస్తాయని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది రొటేషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు. ఓకే, సో అగైన్ దిస్ ఈస్ ద అప్లైడ్ కాన్సెప్ట్. ఒక యూనిట్ నుంచి కాకుండా ఇక్కడ నుంచి అక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళు అప్లైడ్ కాన్సెప్ట్స్ని తీసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అగైన్ ఇట్ వాస్ అప్లైడ్ ఫ్రమ్ మనం సబ్జెక్ట్లో చదివిన కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని అప్లికేషన్స్లో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే కంటెంట్ అండి అది. సో మీకు నేను ఇక్కడ ఎవిడెన్సెస్ చూపించాను. సో సోలార్ ఫ్లేర్స్ ఏంటి, కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏంటి, అవి ఇవి చేయగలవా అని చెప్పి మీకు తెలిస్తే ఇట్ ఈజీలీ దానికి సంబంధం లేదు అని చెప్పి మీరు ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ బాగా ఉంటుంది. సో మనం ఇక్కడ మళ్ళీ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ గురించి మనము చదువున్నాము. సో దాన్ని కనుక మీరు లింక్ చేసి ఉంటే సో క్వశ్చన్కి ఆన్సర్ అన్నది ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ అన్నది బాగా ఉంటుంది, రైట్? సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్ దట్ వై వర్ డిస్కసింగ్. సో బేసికల్లీ పాయింట్ ఏంటిదంటే, మీరు కనుక కరెంట్ అఫైర్స్ అండ్ మన క్లాసెస్ని ప్రాపర్లీ చేసి ఉంటే జాగ్రఫీలో 13 నుంచి 14 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. సో అట్లీస్ట్ 7 to 8 క్వశ్చన్స్ అన్నవి ఈజీలీ డూయబుల్ ఫ్రమ్ అవర్ నోట్స్. అండ్ మీరు కరెంట్ అఫైర్స్ కూడా అప్డేటెడ్గా ఉంటే 10 క్వశ్చన్స్ దాకా డెఫినెట్లీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సాల్వబుల్. మిగతా ఒక 3 to 4 క్వశ్చన్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ కింద మనం పక్కన పెట్టొచ్చు. స్టిల్ అది కూడా మనం ప్రాపర్లీ ప్రిపేర్డ్గా ఉంటే అవి కూడా మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎలా అంటే ఫర్ సపోజ్ నాటో ఉంది, నాటోలో మన ఇండియా ఈ గ్రూపింగ్స్లో ఎవరెవరు ఏ కంట్రీస్ ఉన్నాయి అన్నాడు ఈ గ్రూపింగ్లో. బికాజ్ నాటో ఇన్ ద న్యూస్, రష్యా అండ్ యుఎస్ఏ ఆర్ యుక్రెయిన్ క్రైసిస్ జరుగుతుంది ఈ నాటో గురించి. సో ఇట్ వాజ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్రూపింగ్. సో దాని బేసిస్ మీద ఇది క్వశ్చన్ అడిగారు. ఆ తర్వాత మన తెలంగాణలో నిజామాబాద్లో మనకి టర్మరిక్ బోర్డు ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ప్రీవియస్లీ కూడా అలాంటి బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే దాని మీద క్వశ్చన్ అడిగారు. సో దాని బోర్డు గురించి ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి టర్మరిక్ రిలేటెడ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్ డైరెక్ట్ పిఐబిలోంచి లిఫ్ట్ చేసి అడగడం జరిగింది. సో దిస్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ద కరెంట్ అఫైర్స్. జనరలీ మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటాయి, రైట్? సో దిస్ ఇస్ ద ఎంటైర్ జాగ్రఫీ పేపర్. సో ఐ హోప్ ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు యూ హౌ ద క్లాసెస్ వర్ హెల్ప్ఫుల్. సో మీరు కనుక క్లాసెస్ చేస్తే డెఫినెట్లీ మీ కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్ అవుతాయి. చాలా కమిట్మెంట్తో, చాలా డెడికేషన్తో ఈ కాన్సెప్ట్స్ అన్నవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ మీరు కనుక క్లాసెస్కి అటెండ్ అయితే యూ నీడ్ నాట్ ప్రిపేర్ ఎనీథింగ్ ఎల్స్. మన మెటీరియల్ చదువుకుంటూ క్లాసెస్ విని దాన్ని కన్సాలిడేట్ చేసుకొని కరెంట్ అఫైర్స్ని ఫాలో అయితే దట్ విల్ డూ యువర్ జాబ్ ఫర్ ద జాగ్రఫీ. ఐ హోప్ దిస్ థింగ్ హెల్ప్స్. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. బై బై. ఎస్ అండి, వీడియో చూశారు కదా. సో చాలా మంది రిక్వెస్ట్ మేరకు మనం ఏం చేస్తున్నాము అంటే యూపీఎస్సీ కోచింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం, మీ అందరికీ తెలిసిందే. సో యూపీఎస్సీ కోచింగ్ అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ మనకి కంప్లీట్గా అదొక డిఫరెంట్ ప్యాకేజ్ ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ సింగిల్ మాడ్యూల్స్ రిక్వెస్ట్ చేశారండి మనకి, ఓకేనా? అంటే సింగిల్ సబ్జెక్ట్స్ కూడా పెట్టండి సార్ మన యాప్లో అని చెప్పేసి అన్నారు. కాబట్టి మన జాగ్రఫీ అంటే అతీక్ సార్ చెప్పే జాగ్రఫీ ఇప్పుడు లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మన యాప్లో మనం కోర్స్ పబ్లిష్ చేయడం జరిగింది. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ బై దేర్, ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. డైరెక్ట్గా మన విఐపి లెర్నింగ్ యాప్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ లోగో కనిపిస్తుంది కదా, విఐపి లెర్నింగ్ యాప్లోకి వెళ్ళి మీరు స్టోర్ సెక్షన్కి వెళ్తే అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ మీరు డైరెక్ట్గా జాగ్రఫీ అతీక్ సార్ క్లాసెస్ చూసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.